ఉన్నప్పుడు దేవుడిని అవమానించిన వైసీపీ ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి నెపం మన మీద వేయాలని చూశారు. దగ్గర పెట్టుకోండి, నేరం చేసిన 2 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది. నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పారు. రాముడు తల చేసి రామతీర్థంలో ఇంతవరకు ఎంక్వైరీ లేదు. రథాలు తగలబడితే దాని మీద ఎంక్వైరీ లేదు. ఏదైతే విజయవాడ దుర్గమ్మ సింహాలు ఏవైతే వెండితో తయారు చేసే సింహాలు వదిలేస్తే దాని మీద ఎంక్వైరీ లేదు. మా వాళ్ళ ఉంటే చెప్పారు అన్ని దిక్కలు ఈ నేరస్తులు ఉంటే ఈ రాష్ట్రంలో అన్ని దిక్కల కెమెరాలు పెడదాం, మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్ పెడదాం, ఎవరైనా కానీ తోట తిప్పితే తోట కట్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. బందర్ పోర్టు పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ముఖ్యమంత్రి 2025 అక్టోబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్ను పిలిచి గడువులోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇస్తామని చెప్పారు. పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ఈసారి బందర్ పోర్టు పూర్తి చేసి చూపుతామని చంద్రబాబు చెప్పారు. మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది. రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్, ఇది అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. తెలంగాణ నుంచి అయితే డ్రై పోర్టుకల్ దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి. వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన రాష్ట్రంలో కాకుండా నైబరింగ్ రాష్ట్రంలో ఏవైతే ల్యాండ్ ఉండే రాష్ట్రాలు ఉన్నాయో అన్ని కూడా చేసుకుంటాం. అంటే ఇంకా అవసరమైతే ల్యాండ్ అక్వైర్ చేసుకునే అవకాశం ఉంటే అన్ని చేసుకుంటాం. ఏమేమి కావాలో అన్ని విధాలు ల్యాండ్. ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం తీసుకుని అభివృద్ధి చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో ప్రాచిత దీక్ష చేపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి తిరుమల దర్శనం అనంతరం దీక్ష విరమించారు. దర్శించుకున్నారు. అనంతరం విరాశీర్వచనించారు. పవన్ స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను టీటీడీ అధికారులు అందజేశారు. అనంతరం అన్నదాన సత్రంకు వెళ్లి పవన్ ప్రసాదం స్వీకరించారు. పవన్ వారాన్ని డిక్లరేషన్ పుస్తకాన్ని చేతపట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్లారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ తన చిన్న కుమార్తె ఆంజనతో డిక్లరేషన్ ఇప్పించారు. టీటీడీ ఉద్యోగులు తెచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ కుమార్తె సంతకాలు చేశారు. కొలేడ ఆంజన మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు.